హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అక్షిత. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ద డిలే. ఐ నో మీరు నా మీద చాలా కోపంగా ఉంటారనుకుంటా. బికాజ్ ఏం చేద్దాం, దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో ఇన్ యూట్యూబ్. నాకు అసలు ఐడియా లేదు ఎలా స్టార్ట్ చేయాలా, ఎలా చెప్పాలి అనేది. ఇప్పుడిప్పుడే మేము బుడి అడుగులు వేస్తున్నాం యూట్యూబ్లో. చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది ఏ వీడియోతో స్టార్ట్ చేయాలి, ఎలా చెప్పాలి అనేది. సో ఐ డిసైడెడ్ టు గో విత్ ద సేమ్ ఫ్లో. నేను షార్ట్స్లో ఎలాగైతే చెప్పేదాన్నో అలాగే చెప్తాను, బట్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అంతే. సో మీరు ఈ వీడియో వింటున్నారు అంటే మీరు ఆల్రెడీ షార్ట్స్లో ఉన్న 14 ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటా. ఇన్ కేస్ మీరు ఏమైనా 14 ఎపిసోడ్స్ చూడకపోతే టేక్ ఏ పాజ్, గో బ్యాక్ టు షార్ట్స్, 14 ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ వీడియోకి రండి ఫర్ ద బెటర్ క్లారిటీ. సో ఐ డిసైడెడ్ టు ఫినిష్ ఆ లవ్ స్టోరీ. ఈ వీడియో ఇంకొక లాంగ్ వీడియోతో నేను లవ్ స్టోరీ ఫినిష్ చేసేస్తా. సో ఐల్ ఎండ్ అప్ హియర్. కమ్, లెట్స్ కంటిన్యూ విత్ ఆ లవ్ స్టోరీ. ఫాదర్ అనే క్యారెక్టర్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కమింగ్ టు మీ, నేను ఎవరికైనా ఎంత గ్రాటిట్యూడ్ చెప్పినా తక్కువే అనిపించేది మా నాన్నకే. లాస్ట్ ఎపిసోడ్లో మీకు తెలిసినట్టు ప్రతి గురించి మా నాన్నకు కొన్ని విషయాలు తెలిసాయి. అంటే తెలిసేలా చేశాననుకోండి, నేనే ఫొటోస్ పంపించి. ఒకరోజు మా నాన్న కాల్ చేశారు. కాసేపు క్యాజువల్గా మాట్లాడిన తర్వాత, అయినా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, ఫస్ట్ నీ కెరియర్ మీద ఫోకస్ చేయి, మ్యారేజ్ గురించి తర్వాత చూద్దాంలే అన్నారు. ఆ రోజు మా నాన్న కొంచెం పాజిటివ్గానే రిప్లై ఇచ్చినట్టు అనిపించింది నాకు. నేను కనీసం నా ఫ్యామిలీలో ఒక ప్రపోజల్ అయినా పెట్టాను ప్రచ్చు గురించి. అసలు ప్రచ్చు నా గురించి వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడు మాట్లాడాడు, దాని గురించి మాట్లాడుకుందామా. ప్రచ్చు కొన్ని రోజులు లీవ్ పెట్టి ఊరెళ్ళాడు. ఒకరోజు కాల్ చేసి, ఇప్పుడు నేను మా విషయం మా అమ్మతో మాట్లాడతా, తనేమంటుందో నువ్వు విను అన్నాడు. ఇదొక రకంగా ప్రచ్చు తీసుకున్న డిసిషనే అని చెప్పొచ్చు. ఎందుకంటే మా అత్త నా గురించి ఏం మాట్లాడినా ఇన్స్టెంట్గా నాకు తెలిసిపోతుంది. అయినా ఏంటో ఈ అబ్బాయిలు ఇలాంటి విషయాలు ఏ ఉన్నా అమ్మతోనే చెప్తారు, నాన్నకు చెప్పేంత సాహసం చేయరనుకోండి. ఆ రోజు ప్రచ్చు మా అత్త దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఎవరైనా తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా, ఈ న్యూ రిలేషన్ను, ఎవరో తెలియని అమ్మాయి, ఇవన్నీ వద్దమ్మా మనకు అన్నాడు. మా అత్త చాలా స్పాంటేనియస్గా, నువ్వు మొన్ననే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసావు, దాని తర్వాత ఇంకా పీజీ చేయాలా, దాని తర్వాత కూడా నీకు ఎవరైనా పిల్లనివ్వడానికి ఒప్పుకుంటే దాని తర్వాత చూద్దాం నీ పెళ్లి గురించి అన్నారు. నువ్వంత కష్టపడాల్సిన అవసరం లేదమ్మా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నాను అని అంటే నువ్వేమంటావు అన్నాడు మా అత్త దగ్గర. అంటే సుందరానికి మూవీ మీరు చూసే ఉంటారు. అందులో హీరో వాళ్ళ నాన్నమ్మ హీరోని తిట్టే ఒక మూమెంట్ ఉంటుంది ఇలాగే మ్యారేజ్ గురించి వచ్చినప్పుడు. దానికి అసలు ఏమి తక్కువ కాకుండా తిట్టారు మా అత్త. ఎవరో ఏంటో అని ఫస్ట్ వినమ్మా అని అప్పుడు చెప్పాడు నా గురించి. ఆ రోజు మీరు గుడికి వచ్చారే, ఆ రోజు మా ఊరమ్మాయి అని ఒక అమ్మాయిని మీట్ అయ్యాం కదా, అక్షిత, ఆ అమ్మాయి అన్నాడు. ఫస్టే చెప్పొచ్చు కదరా అమ్మాయి అని, ఎవరో ఏంటో అని భయపడ్డా. అయినా ఆ రోజు మా ఊరమ్మాయి అది ఇది అని చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇదన్నమాట అన్నారు మా అత్త. అమ్మాయి బాగుందిరా, అయినా నీకు ఇవ్వడానికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి కదా అన్నారు మా అత్త. అదంతా నేను చూసుకుంటా, నీకు ఓకేనా అన్నాడు. మీ నాన్నకు ఓకే అయితే నాకు కూడా ఓకేరా అని మా అత్త. అదంతా నువ్వే చూసుకోవాలమ్మా నాన్న గురించి అన్నాడు మళ్ళీ ప్రచ్చు. ఫైనల్గా ఒక లైన్తో ఎండ్ చేశాడు ప్రచ్చు, నేను అక్షితని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను, నాన్న నొప్పించే బాధ్యత నీదే అన్నాడు. లాస్ట్లో ఆ లైన్ వినంగానే నేను లోపలే మురిసిపోతూ ఉన్నా. అలా 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 నా ఫైనల్ ఇయర్ అయిపోయింది. ప్రాపర్గా మా ఫ్యామిలీస్కి కన్వే కాకపోయినా కొంచెమైనా హిట్ ఇచ్చాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంది ఇద్దరికి. 30th అక్టోబర్ నా బర్త్డే. ఆ రోజు నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేశా. హలో, హ్యాపీ బర్త్డే, నా పేరు సిద్ధేశ్వర్, ప్రశాంత్ వాళ్ళ నాన్న మాట్లాడుతున్నా అన్నారు. నాకు అసలు భయంతో ఇదే నా లాస్ట్ బర్త్డే అని ఫిక్స్ అయిపోయా. కానీ మా మావయ్య కాసేపు హలో అది ఇది అని క్యాజువల్గా మాట్లాడి, దాని తర్వాత మీ అత్తయ్య చెప్పింది మీ గురించి, నాకు అవన్నీ అవసరం లేదు, నాకు నీ ఒపీనియన్ కావాలి అన్నారు. నేను భయపడుతూనే మా నాన్నకు ఓకే అయితే నాకు కూడా ఓకే అన్నా. మళ్ళీ అదేంటావు నువ్వు, నాకు నీ ఒక్కదాని ఒపీనియన్ కావాలి అన్నారు. ఆ రోజు ఎందుకో తెలీదు, నాకు ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడం ఓకే అని చెప్పడానికి చాలా భయపడ్డా. మేబీ నేను ఇంకా మా నాన్న దగ్గర క్లారిటీ తీసుకోలేదు అందుకే అనుకుంటా. కానీ భయపడుతూనే నాకు ఓకే అన్నాను. సరే నేను టైం చూసుకొని మీ నాన్నతో మాట్లాడతా అన్నారు మావయ్య. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవర్.
నాకొక్క నిమిషం ఇదంతా కలా నిజమా అనిపించింది. కాసేపు తర్వాత ప్రచ్చు ఫోన్ చేశాడు. ఆ రోజు మా ఇద్దరి హ్యాపీనెస్‌కి హద్దు అదుపు లేదు. మాకు పెళ్ళైపోయి, ఇద్దరు పిల్లలు పుట్టి, వాళ్ళిద్దరి ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఆ రోజు. అంతసేపు మాట్లాడాం. నేను హ్యాపీగా ఇంటర్న్‌షిప్ చేసుకుంటూ ఉన్నా. కొత్త కొత్త కేసెస్, కొత్త కొత్త పోస్టింగ్స్. ప్రచ్చు ఒకవైపు రూరల్ సర్వీస్ చేసుకుంటూనే పీజీకి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. వి హ్యావ్ అవర్ ఓన్ గోల్స్. అంతా బానే ఉంది అనుకుంటూ ఉన్నాం. కానీ ఒక్క ఫోటో వల్ల మళ్ళీ కథ మొదటికొచ్చింది. యూజువల్‌గా నేను ప్రచ్చు అంతగా ఫోటోస్ తీసుకునేవాళ్ళు కాదు మేము. ఎందుకంటే మాకంత టైం గూడా ఉండేది కాదు. బస్ స్టాప్‌లో ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికేది నా నెక్స్ట్ బస్ వచ్చేదాకా. మీరందరూ చూసిన ఫోటోనే నేను ప్రచ్చు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు తీసుకున్న ఒక సెల్ఫీ. ప్రచ్చు నా బర్త్‌డే రోజు ఆ ఫోటో వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ హైడ్ చేశాడు. కానీ ఫ్రెండ్సే కదా అని ఫ్రెండ్స్ ఎవరిని హైడ్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఒక అబ్బాయి, అంటే తన చెల్లెలు ఫ్రెండ్ అతను, మా ఫోటో స్క్రీన్‌షాట్ తీసి ఊరందరికీ పంచేశాడు ఆ ఫోటోని. నాకు ప్రచుకు ఈ విషయం అస్సలు తెలీదు. అసలు ఊరంతా మా గురించి మాట్లాడుకుంటోంది అన్న విషయం గూడా మాకు తెలీదు. నేను హాలిడేస్‌కి ఊరెళ్ళాను. అసలు మా నాన్న ఎప్పుడూ కోప్పడలేదు నా మీద. ఆ రోజు నా మీద చాలా కోప్పడ్డారు మా నాన్న. అసలు ఇంత చేశాను నీకు, నీ పెళ్లి గురించి నాకు తెలీదా? ఎలాంటి వాడికి ఇచ్చి చేయాలో నాకు తెలీదా? అని చాలా కోప్పడ్డారు. మా అమ్మ గూడా తిట్టింది నన్ను అసలు. నీకు లీనియన్స్ ఇవ్వకూడదు. నువ్వు చాలా లీనియన్స్ తీసుకున్నావు అని ఏదేదో కోపంలో తిట్టేశారు ఇద్దరు. నాకేం అర్థం కాలేదు. నేను జస్ట్ అలా ఆలోచిస్తూ ఉన్నాను. ఎవరైనా చెప్పారా ప్రచ్చు గురించి? అయినా నేనే చెప్పాను కదా! ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని. కాసేపు తర్వాత నా ఫ్రెండ్ నాకు ఫోటో పంపింది. తను చెప్పింది ఇలా సో అండ్ సో పర్సన్ నుంచి నాకు ఈ ఫోటో వచ్చింది అని. అప్పుడు అర్థమైంది నాకు. అయినా మా పేరెంట్స్ కోప్పడంలో తప్పే లేదు. జరిగింది ఘోరంత అయితే గాసిప్స్‌తో కలిపి జనాలు చెప్పేది కొండంత. అందుకే హర్ట్ అయి ఉంటారనుకున్నా. నేను ప్రచ్చుతో ఈ విషయం గురించి ఏం మాట్లాడలేదు. బికాజ్ ఇవన్నీ జరిగే టైంకి ప్రచ్చు పీజీకి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. అప్పటినుంచి నాకు ప్రచ్చుకి కాల్ చేయాలన్న భయమే. అలాగని ప్రచ్చుని ఇగ్నోర్ చేయలేము. ఎందుకంటే అతని తప్పేం లేదు. ఫైనలీ నా ఇంటర్న్‌షిప్ కూడా అయిపోయింది. ప్రచ్చు రూరల్ సర్వీస్ కూడా అయిపోయింది. సో నేను ఒక క్లినిక్‌లో వర్క్ చేయడం స్టార్ట్ చేశా. ప్రచ్చు పీజీకి చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. కట్ చేస్తే ఆ రోజు నా బర్త్‌డే. ట్విస్ట్ ఏంటంటే ప్రచ్చు నా బర్త్‌డే అనేది కంప్లీట్‌గా మర్చిపోయాడు. ఐ నో తను పీజీకి ప్రిపేర్ అవుతూ ఉన్నాడని. కానీ నా బర్త్‌డే మర్చిపోతే ఎలా? అసలు నేను చాలా ఫీల్ అయ్యాను ఆ రోజు. 11:30, 12:30, 1:30 వెయిట్ చేస్తూనే ఉన్నాను ప్రచ్చు కాల్ కోసం. లాస్ట్‌కి ప్రచ్చు కాల్ చేయలేదసలు. మా చెల్లెలు కూడా ఇంట్లోనే ఉంది. తను నా బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి బయట ఏదో ప్రిపేర్ చేస్తా ఉంది అనుకుంటా. ఇంకా నాకు కోపం వచ్చేసి నేనే కాల్ చేశా ప్రచ్చుకి. అప్పుడు కూడా కాల్ పిక్ చేయలేదు ప్రచ్చు. ఇంకా మా చెల్లెలు నా బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి టెర్రస్ మీదకి తీసుకెళ్ళింది. నాతో పాటు మమ్మీ, డ్యాడీ కూడా వచ్చారు. హ్యాపీ బర్త్‌డే చెప్తూ సడన్‌గా ప్రశాంత్ ట్యాంక్ వెనక నుంచి వచ్చాడు. నాకు గుండె జారిపోయినంత పనయింది. అది సర్ప్రైజా, షాకా అర్థం కాలేదు. ఈవెన్ అది మా మమ్మీ, డ్యాడీకి కూడా షాకే. వాళ్ళు చాలా షాకింగ్‌గా చూస్తున్నారు ఈ అబ్బాయి ఇక్కడికెలా వచ్చాడని. అండ్ మా విషయం గాసిప్ అయిన సంగతి ప్రచ్చుకి అస్సలు తెలీదు. నేను చెప్పినా బావున్ను అనుకున్నా ఆ రోజు. మేము షివమొగ్గలో అలా గాంధీ బజార్‌లో తిరిగేటప్పుడు ఎప్పుడో ఒక నెక్లెస్ చూపిచ్చి ఇది చాలా బావుంది అన్నా. అప్పుడది కొనేంత పొజిషన్‌లో లేమిద్దరం. అప్పుడది 5,000. సో ప్రచ్చు ఆ నెక్లెస్ నా కోసం తీసుకొని నైట్ 12:30కి వచ్చాడు మా ఇంటికి. దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఇప్పుడు మమ్మీ, డ్యాడీ ఏమంటారు అని భయపడాలా అర్థం కాలేదు నాకు. కానీ నాకు అది బెస్ట్ బర్త్‌డేనా లేక ఏంటో అర్థం కాలేదు. తను నా కోసం నా బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి నైట్ టైమ్ 200 కిలోమీటర్స్ బైక్ మీద ట్రావెల్ చేసొచ్చాడు. భయమేసింది కూడా నాకు. అసలు దీని తర్వాత ఏమైంది? అండ్ ద మోస్ట్ అవైటెడ్ క్వెషన్, ఆ సర్ప్రైజ్ ఏంటి? అసలు ప్రచ్చు ఎందుకలా సర్ప్రైజ్ ఇచ్చాడు? ఇది మొత్తం ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ మై లవ్ స్టోరీ. నెక్స్ట్ వ్లాగ్‌లో మాట్లాడుకుందాం.